గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇది ఈరోజు మనకు ఒక ప్యాటర్న్ చెప్పాను కదా, ఆ ప్యాటర్న్ అనేది కింద ఏర్పడినప్పుడు ఏ విధంగా ఉంటుంది, మీద ఏర్పడినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది విషయం గురించి ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా మనకు మంచి అప్డేట్. ఇది చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజు 23,203లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,290లో మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకటి మనం 23,500 పీను, ఆ తర్వాత మనం యాడ్ చేసుకున్న సి అనేది 22,900. ఒకసారి ఈ 23,500 పీ ఒకసారి గమనించినట్లయితే మనకు మార్కెట్ అనేది చాలా హైలో ఏర్పడడం వల్ల ఇక్కడ మనకు ఓపెన్ అయింది. ఇక్కడ ఈరోజు ఓపెన్ అయిన తర్వాత ఇది మళ్ళీ కిందికి వచ్చి తర్వాత పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇటువంటి ప్యాటర్న్ చూస్తే మనకు ఏమర్థమవుతుంది, ఇది మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం మనకు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తించినట్లయితే ఈ ప్యాటర్న్ లాంటిది కాదు ఇది మనకు. కాకపోతే ఈ ప్యాటర్న్లో మనకు ఒక 915 క్యాండిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది, కింది రావడం జరిగింది. కానీ ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్లో రెండు మనకు ఈ విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ మనకు ఒకటే 915 క్యాండిల్ యొక్క మనకు రెండు క్యాండిల్స్ ఏర్పడినాయి. ఇది ఇంతవరకు ఒక క్యాండిల్ ఏర్పడింది, ఇంతవరకు ఒక క్యాండిల్ ఏర్పడింది. నేను అనేది ఏంటంటే ఇది మనకు దీని పక్కన ఏర్పడాలి మనకు క్యాండిల్ పెద్దగా. కాకపోతే ఇది మనకు ఈ విధంగా ఏర్పడినప్పుడు ఇది మనకు గ్రీన్గా ఏర్పడాలి. గ్రీన్గా ఏర్పడినప్పుడు మాత్రమే ఈ 10-15 క్యాండిల్ అనేది మళ్ళీ మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇది రెడ్గా ఏర్పడింది, ఇది రెడ్గా ఏర్పడింది. ఆ తర్వాత అందువల్ల ఇది కిందికి రావడం జరిగింది, ఇక్కడకు రావడం జరిగింది మనకు ఇక్కడ నుంచి వెళ్ళి. ఆ తర్వాత అదేవిధంగా సీని గమనించినట్లయితే ఈ 22,900 సి ఇది మనకు కొంచెం సిమిలర్గా ఉంది. ఇది మనకు ఎందుకంటే దీనికి సమానంగా దీనికి సిమిలర్గా ఉంది. ఈ విధంగా పైన ఏర్పడినప్పుడు ఈ విధంగా మూమెంటం ఉంటుంది. ఇదే ప్యాటర్న్ మనకు కింద కూడా ఏర్పడే అవకాశం. ఇది ఒక రెడ్ క్యాండిల్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రెడ్ క్యాండిల్, తర్వాత ఇక్కడ నుండి మనకు ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనకు పైన ఏర్పడింది ఇది ఒక 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఇది ఒక 945 క్యాండిల్. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంది. ఇక్కడ 10-15 క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇది ఇంతవరకు వెళ్ళింది, 509 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇది మనకు మెయిన్ పీ అనేది దీనికి రాదు. ఓకే, మెయిన్ పీ అనేది దీనికి రాదు, దీనికి ఓకేనా. ఇక్కడ నుంచి మూమెంటం తీసుకుంది మళ్ళీ. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది అనుకోవచ్చు, ఇక్కడ 15 ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మనం 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మూమెంటం తీసుకొని పైకి కిందికి రావడం జరిగింది. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న ఒక్కసారి మనం సీలను గమనిద్దాం. దీంట్లో మనం ఈ 23,500 సి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్. ఇక్కడ కూడా గమనించాలి, ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్. ఇందులో గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక ఈ 10-15 క్యాండిల్ అనేది దీని వరకు వచ్చింది. ఇక్కడ మనకు చిన్న క్యాండిల్ కూడా ఇక్కడకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పెద్ద మూమెంట్ తీసుకుంది. ఖచ్చితంగా ఇటువంటి క్యాండిల్స్ ఏర్పడినప్పుడు ఒక పెద్ద క్యాండిల్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. దీంట్లో కూడా మనకు చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్, తర్వాత ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ పెద్దగా ఏర్పడి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఏర్పడే ఈ 10-45 క్యాండిల్ కూడా పెద్దగా ఏర్పడి ఇక్కడనే క్లోజ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 11-15 క్యాండిల్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ దాకా మూమెంట్ తీసుకుంది. ఎక్కడ నుండి ఇది ఇంచుమించు 52 రూపాయల నుంచి ఇది మనకు మళ్ళీ 93 రూపాయలు రాక తీసుకోవడం జరిగింది. మళ్ళీ కిందికి వచ్చినా కూడా కింద ఉన్న ఈ 915 క్యాండిల్ మీద నుంచి 74 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది 104 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత ఇందులోనే మనకు మళ్ళీ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ 23,600 సి ఇది సేమ్, ఇది కూడా అంతే మాకు. ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ 945 క్యాండిల్ కూడా ఇందులోనే క్లోజ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 10-15 క్యాండిల్ 11-15 క్యాండిల్ అనేది చాలా భారీ మొత్తం పెరిగింది. ఎక్కడి నుంచి 30 రూపాయల నుంచి ఇది ఏకంగా 56 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది 45 రూపాయల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 69 రూపాయల దాకా 68 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. మళ్ళీ ఇందులోనే క్లోజ్ అవ్వడం జరిగింది సేమ్ ఇక్కడనే. ఓకే, ఆ తర్వాత
మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ 23,400 సి ఇది కూడా అంతే సేమ్ మనకు ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 950 క్యాండిల్ సేమ్. ఇక్కడ ఏ విధంగా ఉందో అందులో కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి మూమెంట్ అని తీసుకుందో ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. కానీ ఇక్కడ మనకు రెండు క్యాండిల్ ఖచ్చితంగా ఒక పెద్ద క్యాండిల్ అనేది మనకు ఏర్పడుతుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చిన్న చిన్న క్యాండిల్ ఏర్పడినా కూడా మనకు బాధ లేదు. తర్వాత ఖచ్చితంగా పెద్ద క్యాండిల్ వచ్చేసరికి మనం కొంచెం ఓపిక పట్టినట్లయితే ఇది మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు 84 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది 143 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది 118 రూపాయల నుంచి వెళ్ళి ఇది మళ్ళీ 158 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎంబడి తప్ప ఇక్కడ మనం బై చేసుకోకూడదు. మనకు ఏ విధంగా మూమెంటం ఉంటుంది అనేది ఈ విధంగా 915 క్యాండిల్ దగ్గరికి ఏది మనకు వచ్చిన మూమెంటం ఉంటుందో నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ పడుతుందో అక్కడి నుంచి బై చేసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఒకటే మనము పిఏ కాదు సి కూడా గమనించాలి. మనకు ఏది మనం అనుకున్న ప్యాటర్న్ ఏది ఉందని ఒకసారి సరిగ్గా గమనించినట్లయితే మూమెంట్ అని మనకు అర్థమవుతుంది. ఆ రకంగా మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? అదేవిధంగా ఒకసారి యాడ్ చేసుకున్న పిఈ కూడా గమనిద్దాం. ఇది మనం దీంట్లో ఈ 22,900 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ ఏర్పడింది? ఇది 43 రూపాయలు ఏర్పడి మళ్ళీ కిందికి వచ్చి 32 రూపాయల నుంచి వెళ్ళింది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది 76 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఈ 915 క్యాండిల్ లోపల మనకు 3 క్యాండిల్స్ ఏర్పడింది మనకు జరిగింది. ఇక్కడ 10:45 దాకా ఇందులోనే ఏర్పడింది, ఈ 915 క్యాండిల్లోనే ఏర్పడింది మనకు. ఓకేనా? మనకు ఏర్పడితే ఇక్కడ నుంచి మనకు గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఏర్పడినట్లయితే మళ్ళీ ఇది మూమెంటం ఉండేది. కాబట్టి ఇందులో మనకు అటువంటి మూమెంటం రాలేదు. ఇది మనకు ఇటువంటి మూమెంటం రావడం వల్ల దీంట్లో తర్వాత ఏర్పడిన కూడా ఎటువంటి మూమెంటం లేదు. ఇది మనకు 22 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి ఇది మనకు 77 రూపాయల నుంచి వెళ్ళి ఆ తర్వాత చూసుకున్నట్లయితే 22,800 పిఈ ఇది కూడా మనకు 20 రూపాయలు ఏర్పడింది. ఇది కిందికి వచ్చింది 23 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు 56 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇందులో చూసుకున్నట్లయితే ఇది మనకు దీంట్లో 2 క్యాండిల్స్ అనేవి 10-15 క్యాండిల్ కూడా మనకు రెడ్గా మారడం జరిగింది. ఇందులో 10-15 మనం రెడ్గా మారద్దు ఇది మనకు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే 11-15 క్యాండిల్ కూడా మా 10-45 క్యాండిల్ కూడా మనకు రెడ్గా మారింది. ఓకేనా? ఆ తర్వాత చిన్న చిన్న మూమెంట్లు ఉన్నా కూడా ఈ విధంగా ఇది 15 రూపాయలలో క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం 22,700 పిఈ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 18 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడ పెరిగింది, ఇది మనకు 39 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత మూమెంటం సేమ్ ఇదే విధంగా ఉంది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకేనా? ఈ విధంగా ఉంది. ఇది మనకు 12 రూపాయల్లో జరగడం జరిగింది. మనం జాగ్రత్తగా మనం ఆడేసుకున్న ప్యాటర్న్లు అనేవి ఏ విధంగా మూమెంటం ఉన్నాయో విషయం గురించి చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఇది కూడా మనకు ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి గ్రీన్ క్యాండిల్ దీని మీద 15 క్యాండిల్ మీద ఏర్పడినప్పుడు మాత్రమే మళ్ళీ మనకు కిందికి వచ్చినా కూడా ఇన్ టైంలో రావాలి. ఇన్ టైంలో వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ మనకు ఈ 915 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పాం కదా. ఈ ప్యాటర్న్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత లేకుంటే మాత్రం చాలా మనకు ఇక్కడ చూడండి సేమ్ మనకి ఇదే ప్యాటర్న్, ఇది కూడా సేమ్ ఇదే ప్యాటర్న్. ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇది మనకు 15th రోజు. ఓకేనా? ఇది 15th రోజు ఇది. ఆ తర్వాత 11:15 నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఇదే మనకు సిలో ఒక్కసారి చూద్దాం. ఈ 15th రోజు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సిలా 15th రోజు ఇది 15th రోజు ఇది ఒక రెడ్ క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడి నుంచి సింగిల్గా ఏర్పడింది ఇక్కడి నుంచి మనకు. తర్వాత ఎప్పుడైతే దీన్ని చేరుకుందో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇటువంటి రెడ్ క్యాండిల్ పైనుంచి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్తే ఈ 915 దాకానే అంతే. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకోదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది క్యాండిల్ 12:45కి 915 క్యాండిల్ నుంచి వెళ్ళి. ఈ విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.